మీడియా మిత్రులకి నా తరపున భారతీయ జనతా పార్టీ తరపున శుభాభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు ఖమ్మం పార్లమెంటుకి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఖమ్మం నగరంలో ఖమ్మం పార్లమెంటు క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది। అది మా తల్లిగారి చేతుల మీదుగా ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొత్తగూడెం ఖమ్మం నియోజకవర్గ కన్వీనర్ అంజయ్ గారు, అదేవిధంగా కొత్తగూడెం జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, కొత్తగూడెం కన్వీనర్ నరేంద్రబాబు గారు, రాష్ట్ర సభ్యులు రవీందర్ గారు, కొత్తగూడెం జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ కొల్లిపాక శ్రీదేవి గారు, ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మందా సరస్వతి గారు, జిల్లా నాయకులు మారుతి ప్రసాద్ గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర పల్లుగీత కన్వీనర్ జ్వాలా నరసింహరావు గారు, మరియు నా ఆత్మీయులు మిత్రులు స్నేహితులు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు, ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నటువంటి వారు అందరికీ కూడా ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు కానివ్వండి, నేను 2013లో భారతీయ జనతా పార్టీకి వచ్చి నేను ఈరోజు ఫుల్ టైమర్గా నా వ్యాపార వ్యవస్థలన్నింటినీ కూడా నాకున్నటువంటి నా పిల్లలకు అప్పచెప్పేసి నేను పూర్తిగా రాజకీయ పార్టీలోనే తిరుగుతూ ఉన్నాను। ప్రత్యేకించి గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశించినటువంటి ఏవైతే పనులు ఇస్తూ ఉన్నదో ఆ అన్ని పనులు కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను। దీనికంటే ముందు నేను స్టేట్ ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్గా పనిచేశాను। మొన్నటి వరకు 5 విడతలుగా బండి సంజయ్ గారి పాదయాత్ర ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి 30 డిపార్ట్మెంట్లకు గాను ముఖ్యంగా 3 డిపార్ట్మెంటు, 1 వసతి, 2 భోజనము, 3 వచ్చేసి రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి వాటికి ఇన్ఛార్జిగా పనిచేశాను। అదేవిధంగా 20 డిపార్ట్మెంట్లు నేను వ్యక్తిగతంగా పరిశీలి చేసేవాడిని, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి